దేవదేవుని మహోన్నత నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవటానికి దేవుని వాక్య సందేశాన్ని కొద్దిసేపు మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవదేవుని కనపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో మీ అందరితో లాక్డౌన్ లో ఏలియా అనే అంశాన్ని గురించి కొద్దిసేపు మాట్లాడాలని ఆశపడుతున్నా. లాక్డౌన్ లో ఏలియా ఈ రోజుల్లో మనం తరచుగా వింటున్నటువంటి మాట, పలుకుతున్నటువంటి మాట లాక్డౌన్. నా మటుకు నేను ఇంతవరకు ఇదే మొట్టమొదటిసారి నా జీవితంలో లాక్డౌన్ అనేటువంటి పదాన్ని, ఈ పరిస్థితి అంతటినీ కూడా చూడటం. అయితే ఆశ్చర్యకరంగా బైబిల్ గ్రంథంలో అటువంటి లాక్డౌన్ పరిస్థితుల్ని దేవుడు కొంతమంది భక్తులకు మరి ఆయన యొక్క గొప్ప ప్రణాళికను బట్టి, గొప్ప ఉద్దేశాన్ని బట్టి కల్పించినట్లుగా బైబిల్ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తే మనకి అర్థమవుతుంది. అటువంటి ఒక లాక్డౌన్ పీరియడ్ ని ఏలియా భక్తుని జీవితంలో మనం చూడవచ్చు. 1వ రాజుల గ్రంథము 17వ అధ్యాయం మొత్తంలో ఈ సంఘటనని మనం చదవచ్చు. 17వ అధ్యాయము 1 రాజుల గ్రంథము 1వ వచనము. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి అని 17వ అధ్యాయము ఆరంభమవుతుంది. అంతకుముందు ఏలియాను గురించినటువంటి ఏ విధమైన సమాచారము బైబిల్ గ్రంథంలో మనకి రాయబడలేదు. సడన్ గా హఠాత్తుగా అకస్మాత్తుగా చరిత్రలో ఏలియా ఊడిపడినట్టుగా అక్కడ మనకి కనబడుతుంది. అతను గిలాదు కాపురస్తుల సంబంధి అని ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ తర్వాత తిష్బీయుడు అనేటువంటి మరొక మాట అక్కడ రాయబడింది. గిలాదు అనేది ఒక పెద్ద ప్రాంతం అయితే తిష్బీ అనేది ఆ గిలాదు అనే ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న ఒక గ్రామము అయి ఉంటుందని మనం భావించవచ్చు. సో ఈ రెండు విషయాలు తప్ప ఏలియాని గురించిన బ్యాక్గ్రౌండ్ విషయాలు మనకేమీ తెలియవు. సో అటువంటి ఏలియాని దేవుడు పరిచర్యకు పిలిచాడు. క్లుప్తంగా ఈ 17వ అధ్యాయంలో ఉన్న సారాంశాన్ని చూస్తే, పరిచర్యకు పిలిచి దేవుడు అప్పగించిన పని ఏమిటి అంటే, ఇశ్రాయేలు దేశానికి రాజుగా ఉన్నటువంటి ఆహాబు దగ్గరికి వెళ్లి ఈ కాలంలో మంచైనా వర్షమైనా ఈ రాజ్యంలో పడదు అని చెప్పమన్నాడు. సో ఏలియా వెంటనే ఆ విధంగా ఆహాబు దగ్గరికి వెళ్లి ఆ విషయం తెలియచేయగానే దేవుడు ప్రత్యక్షమై, నువ్వు కెరీతు వాగు దగ్గరికి వెళ్లి దాగి ఉండు, అక్కడ నీకు కాకోలముల ద్వారా నీకు ఆహారం పంపిస్తాను అని దేవుడు ఏలియాకు ఆజ్ఞాపించాడు. సో దేవుని మాట చొప్పున ఏలియా కెరీతు వాగు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఉదయమున మాంసము రొట్టెను, సాయంత్రమున మాంసమును రొట్టెను కాకోలములు తీసుకువచ్చి ఏలియాని పోషించాయి. బైబిల్ పండితుల ఆలోచన ప్రకారము సుమారు 1 సంవత్సరం రోజులు ఏలియా కెరీతు వాగు దగ్గర ఉన్నాడు అని వారు భావిస్తారు బైబిల్ పండితులు. సంవత్సరం అయిపోయిన తర్వాత కరువు కారణంగా, వర్షము కురవని కారణంగా కెరీతు వాగు ఎండిపోయింది. ఎండిపోయిన తర్వాత మరలా దేవుడు ఏలియాకి ప్రత్యక్షమై, నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి సీదోను సంబంధమైన సారెపతు అనే గ్రామానికి వెళ్ళు, అక్కడ ఉన్నటువంటి ఒక విధవరాలికి నీ గురించి నేను ఆజ్ఞాపించాను అని చెప్పగానే వెంటనే ఏలియా లేచి సారెపతు గ్రామానికి వెళ్తాడు. ఆ గ్రామానికి వెళ్తూ ఉండగానే ఆ గ్రామం గేట్ దగ్గరే ఆ విధవరాలు కట్టెలు ఏరుకోవటం కోసం వచ్చి ఏలియా కనబడుతుంది. నాకు మంచినీళ్లు తీసుకురమ్మని అడుగుతాడు. ఆమె వెళ్లేంతలోగానే దాంతో పాటు ఒక అప్పాన్ని కూడా చేసి తీసుకురమ్మంటే ఆ స్త్రీ అంటుంది, ఈ స్టోరీ అంతా మనకు తెలుసు, నా దగ్గర కొంచెం పిండి కొంచెం నూనె మాత్రమే ఉంది, నేను నా కుమారుడు చావక మునుపు రొట్టెలు చేసుకుందామని పొలలు ఏరుకోవటం కోసం వచ్చాను అని అంటే, ఏలియా ఆ విధవరాలతో అంటాడు, మొదట అప్పము చేసి నా దగ్గరకు తీసుకునిరా, ఈ భూమి మీద వర్షము పడనంత కాలం కూడా నీ తొట్టిలో పిండి, నీ బుడిలో నూనె అయిపోకుండా చేస్తానని దేవుడు సెలవిచ్చాడు అని ఆమెకు చెప్తాడు. వెంటనే ఆమె కూడా ఏలియా చెప్పినట్లే చేస్తుంది. ఆ కరువు కాలం అంతా కూడా ఏలియా, ఆ తర్వాత విధవరాలు, ఆమె కుటుంబము కూడా సమృద్ధి కలిగి జీవించాలని చెప్పి బైబిల్ గ్రంథం అక్కడ తెలియజేస్తుంది. సో బైబిల్ పండితుల ఆలోచన ప్రకారము ఆ విధవరాలి ఇంటిలో ఏలియా సుమారు 2 సంవత్సరాల పైగా అక్కడ ఉన్నట్లు బైబిల్ పండితులు భావిస్తారు. సో మొత్తం కరువు ఉన్నది, వర్షం పడంది, 3.5 సంవత్సరాలు ఉన్న విషయం మనకు తెలుసు. ఇక్కడ 1వ రాజుల గ్రంథము
17వ అధ్యాయంలో ఆ విషయం రాయబడలేదు, కానీ యాకోబు పత్రికలో యాకోబు అంటాడు, ఏలియా మనవంటి స్వభావం గలవాడే గాని అతను ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు అని. ఆ తర్వాత లూకా సువార్తలో కూడా యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఆ రోజున 3.5 సంవత్సరాలు వర్షం పడనప్పుడు ప్రవక్త అయిన ఏలియాను ఇశ్రాయేల్ దేశంలో అనేక మంది విధవరాళ్లు ఉన్నప్పటికీ దేవుడు సారెపతులో విధవరాల దగ్గరికి పంపించాడు అని చెప్పి యేసు ప్రభువు కూడా కరువు కాలం 3.5 సంవత్సరాలు అని చెప్పి తెలియజేశారు. సో ఆ 2 వాక్య భాగాలను బట్టి కరువు మొత్తం ఉన్నటువంటి 3.5 సంవత్సరాలలో దేవుడు కెరీతు వాగు దగ్గర ఏలియాని 1 సంవత్సరం లాక్డౌన్ లో ఉంచారు. ఆ తర్వాత కెరీతు వాగు ఎండిపోయిన తర్వాత 2 సంవత్సరాలు, సుమారు 2 సంవత్సరాలు అటు ఇటుగా ఆ విధవరాలి సారెపతు గ్రామంలో ఉన్న విధవరాలి ఇంటిలో అక్కడ కూడా ఏలియాని లాక్డౌన్ లో ఉంచినట్లుగా మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. అయితే ఈ పరిస్థితులన్నింటిలో కూడా మనం 3 విషయాలని నేర్చుకోవచ్చు. దేవుడు అనుమతించినటువంటి ఏలియా జీవితంలో అనుమతించినటువంటి ఆ లాక్డౌన్ పరిస్థితుల్లో నుంచి మనం 3 పాఠాలని మనం నేర్చుకోవచ్చు. ఈ రోజున మనం కూడా మరి మనం మాత్రమే కాదు, ప్రపంచంలో అనేక మంది, అనేక దేశాల వారు, ప్రపంచంలో అనేక పట్టణాలు ఈ విధంగా లాక్డౌన్ లోనే ఉన్నాయి. సో ఏదో కొత్తది కాదు, అందరితో పాటు మనం కూడా ఏరియాని కూడా దేవుడు మనం ఇప్పటికీ 4 రోజులు మాత్రమే అయింది లాక్డౌన్ మనకు విధించి, కానీ ఏరియా భక్తుని చూస్తే 3 సంవత్సరాలు సుమారుగా ఏరియాని దేవుడు లాక్డౌన్ లో ఉంచినట్లుగా మనకి అర్థమవుతుంది. 3 విషయాలు మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. మొట్టమొదటి విషయం ఏమిటంటే దేవుడు తన భక్తులు, తన పిల్లల జీవితాలలో ఒక్కొక్క అడుగు ఒక్కొక్కసారి ఆయన నడిపిస్తారు. 1 స్టెప్ ఎట్ ఏ టైం, 1 స్టెప్ ఎట్ ఏ టైం. ఒక్కొక్క అడుగు ఒక్కొక్కసారి తన ప్రజలను ఆయన నడిపిస్తారు. అంతేగాని 2020లో నీ జీవితంలో ఇదవుతుంది, 2021లో అదవుతుంది, 2022లో నువ్వు అమెరికా వెళ్తావు, 2023లో నీకు పెళ్లి అవుతుంది, 25లో ఇల్లు కొనుక్కుంటావు అని చెప్పి ఇట్లా ఒక ప్రోగ్రామ్ ని, చార్టెడ్ అవుట్ చేసిన ప్రోగ్రామ్ ని ఎప్పుడూ కూడా దేవుడు ఎవ్వరికి ఇవ్వరు. ఇక్కడ ఏలియా జీవితాన్ని మనం గమనిస్తే 17:1లో ఏలియాకి ప్రత్యక్షమై దేవుడు మాట్లాడారు, ఆహాబు దగ్గరికి వెళ్ళు అని. ఆహాబు దగ్గరికి వెళ్ళు అని దేవుడు అప్పగించిన ఆ పని ఏలియా కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే మరలా దేవుడు ఏలియాకి ప్రత్యక్షమై నువ్వు కెరీతు వాగు దగ్గర దాగి ఉండు అని చెప్పారు. సో ఏలియా దానికి లోబడి కెరీతు వాగు దగ్గరికి వెళ్లిన తర్వాత అక్కడ మరలా 1 సంవత్సరం పాటు దేవుని జాడ అసలు ఏలియాకి దొరికి ఉండదండి. అసలు దేవుడు మరలా ఏలియాకి ప్రత్యక్షం కాల. ఎప్పుడు ప్రత్యక్షమయ్యారు అని అంటే కెరీతు వాగు ఎండిపోవటానికి వారం ముందు దేవుడు ప్రత్యక్షమయ్యాడా? ఎంత మాత్రమూ కాదు. కరెక్ట్ గా ఆ వాగు పూర్తిగా ఎండిపోయిన రోజున చివరిసారిగా కాకులు ఏలియాకి రొట్టెను, మాంసమును తీసుకువచ్చినటువంటి ఆ రోజున దేవుడు ఇంకొక పూట కూడా అక్కడ నీళ్లు లేవు అన్నటువంటి ఆ రోజున దేవుడు ఏలియాకి ప్రత్యక్షమై ఏమన్నాడు అనంటే నువ్వు ఇప్పుడు సారెపతు గ్రామానికి వెళ్ళు అని చెప్పాడు. దానికి ఏలియా విధేయత చూపించాడు, అక్కడికి వెళ్ళాడు. అక్కడ జరగవలసినటువంటి పని అంతా అయిపోయిన తర్వాత 18వ అధ్యాయము 1వ వచనంలో మరలా దేవుడు ఏలియాకి ప్రత్యక్షమైనట్లుగా మనకు కనబడుతుంది. అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరం ముందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై అని. కనుక దేవుని ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లాక్డౌన్ పీరియడ్ లో ఉండి ఏమవుతుంది, దేవుడు ఎందుకు నా జీవితంలో దీన్ని అనుమతించాడు, దీని తర్వాత ఏమిటి అని చెప్పి నువ్వు చింతిస్తున్నావా, ఎక్కువ ఆలోచిస్తున్నావా? ఈ రోజున ప్రస్తుతము ఈ సమయములో ఈ క్షణములో దేవుడు నిన్ను ఉంచినటువంటి పరిస్థితుల్లో సనగకుండా, గొనగకుండా, ఏమాత్రము వ్యసన పడకుండా, ఆయాస పడకుండా, చింతించకుండా, కంగారు పడకుండా, ఏమాత్రము భయపడకుండా దేవుడు నిన్ను ఏ పరిస్థితిలో ఉంచాడో అక్కడ నువ్వు ధైర్యంగా, నిబ్బరముగా ఉండు. దేవుడు ఈ రోజుల్లో నీకు అప్పగించినటువంటి పని అదేదైతే ఉందో దానిని సంపూర్ణంగా నీ సామర్థ్యం అంతటి చొప్పున కూడా నెరవేర్చడానికి నీ వంతు ప్రయత్నం నువ్వు చేయి. అది పూర్తి అయిన తర్వాత మాత్రమే దేవుడు నిన్ను మరొక అడుగు వేయించడానికి నీకు ప్రత్యక్షమై తన ఆలోచన నీకు బయలుపరుస్తారు. నోహు జీవితాన్ని మనం గమనించినట్లయితే ఓడ కట్టు అని చెప్పి ఏ చెక్కతో కట్టాలి, దాని పొడవు ఎంత, వెడల్పు ఎంత, ఎన్ని అంతస్తులు కట్టాలి, ఎలా నిర్మించాలి అని చెప్పి దేవుడు వెళ్ళిపోయారు. మళ్ళా ఎప్పుడు ప్రత్యక్షమయ్యారు దేవుడు? 120 సంవత్సరాల తర్వాత మాత్రమే, ఓడ నిర్మాణము పూర్తయిన తర్వాత మాత్రమే దేవుడు నోవహుకి ప్రత్యక్షమయ్యారు.
ఈ లోపుగా కుమారులు అడిగారంట, నాన్న ఏం చేస్తున్నావు నువ్వు? దేవుడు ఎప్పుడో కనబడ్డాడు, చెప్పాడు, మళ్ళీ వెళ్లిపోయాడు, మళ్ళీ ఎంతవరకు ఆయన రాలేదు, ఏంటి పరిస్థితి అని చెప్పి నోవహు కుమారులు నోవహును అడిగితే నోవహు అన్నాడంట, మనం ఓడ నిర్మించటం ఇంకా పూర్తి కాలేదుగా అని చెప్పి. నిజంగా నోవహు విశ్వాసం చాలా ఘనమైన విశ్వాసం. అందుకు నిజంగానే ఆ ఓడ పూర్తయిన వెంటనే మరలా దేవుడు ప్రత్యక్షమై నోవహుతో అన్నాడు, నువ్వు నీ కుటుంబము ఓడ లోపలికి వెళ్ళు, అడవిలో జంతువులన్నీ కూడా ఓడ లోపలికి వచ్చేలాగా నేను చేస్తానని చెప్పి దేవుడు తెలియజేశారు. ఓడలోకి వెళ్ళాడు, దేవుడు బయట నుంచి తాళం వేశారు. మళ్ళా ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు దేవుడు అని అంటే, సంవత్సరానికి పైగా ఓడ లోపల ఉన్న తర్వాత నేల మీద నీళ్లన్నీ కూడా పూర్తిగా ఆరిపోయిన తర్వాత మాత్రమే దేవుడు ప్రత్యక్షమైన నోవహు ఓడలోంచి బయటకు రా అని నోవహుకు తెలియజేశారు. ప్రేమైన దేవుని బిడ్డ, ఒక నిమిషం మనం ఆలోచన చేద్దాం. సోదరి సోదరుడా, నీ జీవితంలో ఈ రోజున దేవుడు నిన్ను ఉంచినటువంటి, అది నీ విద్య కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, లేకపోతే గృహంలో దేవుడు ఒకవేళ నిన్ను ఉంచితే ఉంచవచ్చు. అది ఎక్కడ దేవుడు నిన్ను ఉంచినప్పటికీ, ఏ పరిస్థితిలో దేవుడు నిన్ను ఉంచినప్పటికీ నీవు దేవుని వైపు చూస్తూ నువ్వు నిలకడగా అప్పగించినటువంటి ఆ పనిని పూర్తి చేసినప్పుడు నిశ్చయంగా దేవుడు మరొక అడుగు నిన్ను వేయిస్తారు, మరొక ప్రమోషన్ దేవుడు నీకు అనుగ్రహిస్తారు. సేవకు పిలిచినప్పుడు ఏలియా అనుకుని ఉంటాడు, ఇక్కడ సేవ దేవుడు పిలిచాడు, విస్తారంగా నేను అనేక మందికి ప్రకటిస్తాను, అనేక మందితో దేవుడు నాకు సమాచారం చెప్తే నేను అనేక మందికి ఈ వర్తమానం తీసుకెళ్లి చెప్తానని చెప్పి ఏలియా అనుకుని ఉంటాడు. కానీ దేవుడు ముందుగా అహాబు దగ్గరికి వెళ్ళమన్నాడు. అంతే. ఇక ఆ తర్వాత సంవత్సరం పాటు కెరీతు బాగు దగ్గర మాట్లాడడానికి ఏలియాకి ఎవ్వరూ కూడా లేరు. మాట్లాడితే తనలో తాను మాట్లాడుకోవాలి, ఉదయం సాయంత్రం వచ్చే కాకులతో మాట్లాడాలి, లేకపోతే ఇక మిగిలింది ఎవరు అంటే దేవుడితో మాట్లాడాలి, అంతే. మరి ఆ తర్వాత సారెపొద్దు గ్రామానికి వెళ్తే అక్కడ ఏలియాకి ఉన్నటువంటి ఆడియన్స్ ఎవరు అని అంటే విధవరాలి కుమారుడు, బహుశా ఆ విధవరాలి కుటుంబంలో 4-5 ఉండుంటారు. 2 సంవత్సరాలకు పైగా ఏలియా బోధించింది ఎవరికి అనంటే, ఏలియా పరిచయం చేసింది ఎవరికి, దేవుని మాట అందించింది ఎవరికి అనంటే కేవలము వేళ్ల మీద లెక్కించదగినటువంటి ఆ కొద్ది మందికి మాత్రమే. అయినా గాని ఏలియా ఎక్కడా కూడా సణిగినట్లు, గొణిగినట్లు, ఏంటి ప్రభువా ఇది అని అడిగినట్లు, వ్యసన పడినట్లు మనకు కనబడదు. అందుకనే దేవుడు ఏలియా జీవితానికి ఒక గొప్ప ప్రమోషన్ ని ఆ తర్వాత దాచి ఉంచాడు. దానికోసం ఏలియాని ఇక్కడ మనం సిద్ధపరుస్తున్నట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక రెండవ విషయం, మనం నేర్చుకోదగిన విషయం ఏంటంటే, దేవుడు ఈ విధంగా నడిపించేటువంటి విధానములో తన భక్తులను, తన ప్రియ బిడ్డలను పరిశుద్ధపరుస్తూ ఉంటాడు ఆయన. అనగా ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ని దేవుడు ప్రతి అడుగులో కూడా ఆ ప్రాసెస్ ని మన జీవితాలలో శుద్ధీకరించేటువంటి ఆ ప్రాసెస్ ని మన జీవితాల్లో దేవుడు జరిగిస్తూ ఉంటాడు. ఇక్కడ దేవుడు ఇంతకు ముందే అనుకున్నాం, దేవుడు ఫస్ట్ కెరీత్ దగ్గరికి, ఆ తర్వాత సారెపత్ దగ్గరికి నడిపించారు అని చెప్పి. కెరీతు అనేటువంటి పదానికి అర్థం మీకు తెలుసా? కెరీతు అనగా కట్టింగ్ డౌన్ అని అర్థం. అంటే ఇప్పుడు ఈ విధంగా, అంటే సంవత్సరం పాటు అక్కడ నువ్వు దాగి ఉండు అని చెప్పారు దేవుడు ఏలియాని. అంటే సంవత్సరం పాటు అక్కడ కెరీతు వాగు దగ్గర ఉన్నటువంటి చిన్న గుహలో బహుశా దాగి ఉంటాడు. ఉన్నటువంటి ఆ సమయంలో దేవుడు ఏలియా జీవితంలో ఏం చేసి ఉంటారు అని అంటే, ఏలియా జీవితంలో కత్తిరించవలసినటువంటి వాటిని బహుశా కత్తిరించేటువంటి పరిచర్య ప్రక్రియని ఏలియా జీవితంలో చేసి ఉంటారు. ఏలియా ఒక్కడే కాదండి, ఈ విధంగా దాగి ఉండవలసినటువంటి, లాక్డౌన్ లో ఉండవలసినటువంటి భక్తుడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యోసేపుని 2 సంవత్సరాల పాటు దేవుడు చెరసాలలో లాక్డౌన్ లో ఉంచాడు. ఆ తర్వాత మరి మోషేని 40 సంవత్సరాల పాటు సీనాయి పర్వతము దగ్గర మామగారి మందలను కాస్తూ దేవుడు ఒక రకమైన లాక్డౌన్ లో ఉంచినట్లుగా మనకి అర్థమవుతుంది. ఇక దావీదు జీవితాన్ని మనం చూసినట్లయితే సుమారు ఒక 10 సంవత్సరాల పాటు అరణ్యాలలో లాక్డౌన్ లో దావీదు ఉన్నాడు. కొత్త నిబంధనలోకి వస్తే పౌలు భక్తుడు తను రక్షించబడిన తరువాత 3 సంవత్సరాల పాటు అరేబియా ఎడారిలో లాక్డౌన్ లో ఉన్నట్లుగా మనకి అర్థమవుతుంది. నిజంగా ఈ భక్తుల జీవితాలన్నీ గమనిస్తే ఆ లాక్డౌన్ పీరియడ్స్ అన్నింటిలో కూడా తన భక్తులను దేవుడు శుద్ధీకరించే కార్యక్రమాన్ని విజయవంతంగా వారి జీవితాల్లో చేపట్టారు. ఉదాహరణకి ఒక మోషే జీవితాన్ని మనం చూసుకుంటే,
ఆ మామగారి మందలకి సీనాయి పర్వతానికి వెళ్ళక ముందు, పారిపోక ముందు మోషే మనసు, మోషే హృదయ వైఖరి ఎలాంటిది అని అంటే, మోషే వయసు 40 సంవత్సరాలు, మంచి ఆవేశంలో ఉన్నటువంటి యవనస్తుడు. ఐగుప్తీయుడు ఇశ్రాయేలీయులకి అన్యాయం చేశాడని చెప్పి ఐగుప్తీయుని ఒక దెబ్బ గుద్ది చంపి ఇసుక తవ్వేసి ఇసుకలో పాతి పెట్టేశాడు. అలాంటి అంత ఆవేశం కలిగినటువంటి వ్యక్తి. నేను ఎప్పుడు ఊహిస్తా ఉంటాను, ఆ 40 సంవత్సరాల వయసులో మోషేని దేవుడు ఇశ్రాయేలీయులకి నాయకత్వం వహించి నువ్వు వారందరినీ బయటికి తీసుకెళ్ళవయ్యా మోషే అని చెప్పి పంపించినట్లయితే ఇశ్రాయేలీయులు సనిగిన ప్రతిసారి కూడా గుద్దుగొక్కలను చంపేసేసి మోషే ఏం చేసి ఉంటాడంటే వాళ్ళని పాతి పెట్టేసి ఉండేవాడు. దేవుడు తెలుసు. అందుకే మోషేలో ఉన్న ఆ ఆవేశం అంతటినీ కూడా తగ్గించాలి, దాన్ని కటింగ్ డౌన్ చేయాలి అని అంటే గొర్రెలని కాసేటువంటి ఉద్యోగానికి మోషేని పంపించాలి. అందుకే దేవుడు మోషేని అక్కడికి తీసుకెళ్లాడు. 40 సంవత్సరాలు మామగారి మందలని కాస్తూ ఉన్నటువంటి ఆ 40 సంవత్సరాలలో మోషేలో ఉన్న ఆ ఆవేశము, యవ్వన, ఆ కోపము, ఇదంతా కూడా పూర్తిగా దేవుడు కత్తిరించి వేసి దేవుడు మోషేని ఎలా మార్చాడు అని అంటే, ఈ భూమి మీద ఉన్న వారందరిలోకెల్లా సాత్వికుడు అనేట్లుగా మోషే జీవితాన్ని మార్చాడు. ఎంత సాత్వికుడిగా మోషే అక్కడ ఉన్నటువంటి ఆ లాక్డౌన్ పీరియడ్ లో మార్చబడ్డాడు అని అంటే, ఇశ్రాయేలు ప్రజలు సరిగినప్పుడు, తిరుగుబాటు చేసినప్పుడు, దేవునికి కోపం వచ్చిన ప్రతిసారి కూడా మోషే దేవుడితో మాట్లాడుతూ, ఊరుకో ప్రభువా, నీకు అంత కోపం ఏంటి, అంత కోపం నీకు అవసరమా, అంత కోపం నువ్వు వీళ్ల మీద చూపిస్తే నిన్ను గురించి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ ఏమనుకుంటారు అని చెప్పి దేవుని కోపాన్ని చల్లార్చి ఇశ్రాయేలు ప్రజలని కాపాడిన సందర్భాలు మనకి బైబిల్ గ్రంథంలో ఎన్నో కనబడతాయి. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ ఈ లాక్డౌన్ పీరియడ్ లో దేవుడు నీ జీవితంలో కూడా నిన్ను మరింత మెరుగుపరిచే నిమిత్తం, నిన్ను మరింత ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితిలోకి తీసుకువెళ్లే నిమిత్తం కట్ చేయవలసినటువంటి అంశాలు నీ జీవితంలో ఏమైనా ఉంటే కత్తిరించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారేమో. ఈ లాక్డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకో. దేవునికి నీ జీవితంలో నువ్వు అవకాశాన్ని నువ్వు ఇచ్చినట్లయితే నిశ్చయంగా దేవుడు నీ జీవితంలో ఆ తొలగించవలసిన మాట అన్నింటినీ కూడా తొలగించేస్తారు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో దేవుడు అందుకే మాట్లాడతారు కదా, నాలో ఫలింపని ప్రతి తీగను నేను కత్తిరించి వేస్తాను అని చెప్పి కదా. అందుకని ఇక్కడ ఈ కెరీతు వాగు దగ్గర ఉన్న సంవత్సర కాలములో ఏలియా ఏం నేర్చుకున్నాడు అని అంటే, ప్రతి పూట ఆహారము కొరకు దేవుని మీద ఆధారపడటాన్ని నేర్చుకున్నాడు. ఇంకో విషయం తెలుసా, ఈ కెరీతు వాగు ఉన్నది ఏలియా ఏ గ్రామము నుంచి వచ్చాడో, తిష్బి అనే ఆ గ్రామము ఈ కెరీతు వాగు పక్కనే ఉంటుంది. మ్యాప్ లో చూస్తే, బైబిల్ అట్లాస్ లో చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే విచిత్రంగా దేవుడు ఆ కెరీతు వాగు దగ్గర వెళ్లి దాక్కోమన్నాడు గాని తిష్బిలో ఉన్న నీ ఇంటికి వెళ్ళు అని చెప్పలేదు. అంటే ఏలియా ఇప్పుడు ఆహారం కోసం తన ఇంటి మీద, తన ఇంటిలో ఉన్నటువంటి వనరుల మీద కాదు ఆధారపడాల్సింది. ఆ ఇల్లు దగ్గరే ఉంది, అయినా గాని కెరీతు వాగు దగ్గర ఉండి ఏలియా ఆధారపడాల్సింది ఎవరి మీద అంటే ప్రతి పూట కూడా దేవుని మీదే ఆధారపడాలి. దేవుడు నేర్పించాడు అక్కడ ఏలియాకి. ఇక ఆ తర్వాత కెరీతు వాగు ఎండిపోయిన తరువాత దేవుడు ఎక్కడ నడిపించాడు అని అంటే, సీదోను సంబంధమైన సారెపతు ఆ గ్రామానికి దేవుడు ఏలియాను నడిపించాడు. సారెపతు అంటే అర్థం ఏంటి అని అంటే స్మెల్టింగ్ డౌన్ అని అర్థం. కెరీతు అంటే కటింగ్ డౌన్, సారెపతు అంటే స్మెల్టింగ్ డౌన్. మెల్టింగ్ డౌన్ కాదు. మెల్టింగ్ అంటే కేవలం కరిగించడం మాత్రమే. స్మెల్టింగ్ అంటే కరిగించి దాంట్లో ఉన్నటువంటి అశుద్ధమైన పదార్థాలన్నింటినీ కూడా తీసి అవతల పారవేయటం. ఆశ్చర్యంగా ఉంది కదా. నిజంగా ఆ సారెపతు ఎక్కడ ఉంది, ఆ సీదోను ప్రాంతం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే నిజంగా మనకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. 1వ రాజుల గ్రంథం 16వ అధ్యాయంలో చూడండి ఒకసారి. 30వ వచనం చూస్తే ఇక్కడ ఇశ్రాయేలు రాజు అయిన ఆహాబుని గురించి 1-2 విషయాలు రాయబడినాయి. 30వ వచనం 16వ అధ్యాయము. ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకున్నట స్వల్ప సంగతి అని అనుకొని అతడు సీదోనీయులకు రాజైన ఎత్బయలు కుమార్తె అయిన యెజబెలును వివాహము చేసుకొని బయలు దేవతలను పూజించుచు వానికి మొక్కుచూ ఉండెను.
ఈ ఈ సారెపోతు గ్రామం ఎక్కడుంది అనుకున్నాం? సీదోనీయుల సంబంధమైన అది గ్రామం. అంటే ఇప్పుడు ఆ సీదోను ప్రాంతము ఎవరిది అని అంటే ఆహాబు భార్య అయినటువంటి యెజెబెలు తండ్రి ఆ సీదోను ప్రాంతానికి రాజుగా ఉన్నాడు. యెజెబెలు ఆహాబు ఏలియాకి ఫ్రెండ్సా ఎనిమీసా? ఫ్రెండ్స్ ఏమాత్రం కాదండి. ఫ్రెండ్స్ అయ్యే అవకాశం లేదు. ఎందుకనంటే ఏలియా ఆహాబు దగ్గరికి వెళ్లి దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, 3.5 సంవత్సరాలు బ్రహ్మాండమైన పంట పండబోతుందనే ప్రవచనం చెప్తే ఏలియా ఆహాబుకి ఫ్రెండ్ గా ఉండేవాడు. కానీ ఏలియాని దేవుడు చెప్పమన్నమాట అది కాదు, వర్షం పడదని. ఇక ఆ తర్వాత మనకు తెలుసు ఆహాబుకి యెజెబెలుకి ఏలియాకి ఎంత శత్రుత్వం ఉందో. ఇప్పుడు దేవుడు కెరీతు వాగు దగ్గర సంవత్సరము ఉన్న తర్వాత ఈ ఏలియాని ఎక్కడికి వెళ్ళమంటున్నాడు అని అంటే యెజెబెలు స్వంత ప్రాంతమైనటువంటి సారెపతుకి వెళ్ళమంటున్నాడు. అంటే ఏలియాకి శత్రువు ప్రాంతం, శత్రువు టెరిటరీలోకి దేవుడు ఏలియాని వెళ్ళమంటున్నాడు. ఆశ్చర్యం కలిగించే విషయం కదా. ఇంకొక విషయం ఏంటంటే బయలు దేవతకు ముఖ్యమైన స్థానం ఏది అని అంటే ఈ సీదోను ప్రాంతము, దాంట్లో ఉన్నటువంటి సారెపతు గ్రామమే బయలు దేవత ఆరాధనకు ముఖ్యమైనటువంటి స్థానం అని చరిత్రకారులు చెప్తారు. జీవము గల దేవుడిని సేవించేటువంటి ఒక రోషము కలిగినటువంటి ప్రవక్తని దేవుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడంటే శత్రువు ఉన్నటువంటి స్థానానికి, బయలు దేవత ఆరాధన జరిగేటువంటి స్థానానికి నువ్వు వెళ్ళవయ్యా అని దేవుడు చెప్తే మనం ఏలియా స్థానంలో ఉంటే ప్రభు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుసా, నేనేంటి అక్కడికి వెళ్ళటం ఏంటి అని చెప్పి దేవుడితో మనం వాదిస్తామేమో. పేతురు అలాగే వాదించాడు. కొన్నేళ్ళ ఇంటికి వెళ్ళవయ్యా అని అంటే నేను యూదుడు ప్రభా, నేనేంటి కొన్నేళ్ళ ఇంటికి వెళ్ళటం ఏంటి, కొన్నేళ్ళు ఒక అన్యుడు అని చెప్పి పేతురు ఆలోచిస్తా అంటే ఆ 4 చెంగులు కలిగినటువంటి ఆ దుప్పటి దర్శనాన్ని పేతురికి 3 సార్లు చూపించి నేను పరిశుద్ధ పరిచిన వాటిని అపరిశుద్ధం అనడానికి నువ్వెవరవు అని అంటే తప్ప పేతురు లోబడలేదు, కొన్నేళ్ళ ఇంటికి వెళ్ళలేదు. కానీ అద్భుతంగా ఇక్కడ ఏలియాని మనం చూస్తే చూడండి, 10వ వచనంలో చూస్తే 1 రాజుల గ్రంథం 17:10 అందుకతడు లేచి సారెపతునకు పోయి, ఒక్క మాట కూడా ఏలియా మాట్లాడలేదు. వెంటనే లేచాడు, సారెపతుకు వెళ్ళాడు. కెరీతు వాగు దగ్గర నుంచి సారెపతు ప్రాంతానికి వెళ్ళటానికి మధ్యలో 160 కిలోమీటర్ల దూరం ఉందంట. ఆ దారి అంతా కూడా ఇశ్రాయేలు రాజ్యము గుండా నడవాలి. ఇశ్రాయేల్ రాజ్యం ఎవరి ఆధీనంలో ఉంది అని అంటే ఆహాబు యెజెబెలు ఆధీనంలో ఉంది. ఆహాబు యెజెబెలు ఈ ఏరియాని పట్టుకోవాలని వాళ్ళు శత విధాల ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు దేవుడు ఏమన్నారు అని అంటే ఆ రాజ్యములో గుండా, ఆ రహదారులు గుండా నువ్వు ఆ సీదోను ప్రాంతంలో ఉన్న సారెపతు గ్రామానికి వెళ్ళు అని చెప్పి దేవుడు చెప్పారు. ఏలియా ఏమాత్రం సందేహపడలా. దేవుడు సారెపతు గ్రామానికి నువ్వు వెళ్ళు అని అన్నారు అని అంటే ఈ మధ్యలో నాకు ఏ అపాయము కూడా రాకుండా అక్కడకు దేవుడు నన్ను తీసుకుని వెళ్ళగలడు అని చెప్పి ఏలియా సంపూర్ణంగా దేవుణ్ణి నమ్మాడు. అందుకే మనం అద్దరికి వెళదాము అని శిష్యులతో యేసయ్య అన్నాడు అని అంటే మధ్యలో ఏమైనా గాని వారు నమ్మొచ్చు. ఏమనంటే దేవుడు అద్దరికి మనల్ని తీసుకుని వెళ్ళబోతూ ఉన్నాడని. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ పరిస్థితుల అన్నిటిలో నుంచి కూడా దేవుడు నిన్ను అద్దరికి, నీ జీవితంలో నీవు కోరినటువంటి రేవుకు నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. మనం చూసినట్లయితే నిజంగానే మధ్యలో ఏ అపాయము కూడా రాకుండా ఆహాబుకి, యెజెబెలుకి, ఆహాబు యొక్క సైన్యానికి ఏలియా చిక్కకుండా దేవుడు క్షేమంగా సారెపతుకి దేవుడు ఏలియాని తీసుకుని వెళ్ళాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. నడిపించాడు దేవుడు ఏలియాని. సో అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు అద్భుతమైన రీతిలో ఏలియాని, ఆ తర్వాత విధవరాల్ని పోషించినటువంటి విషయం మనందరికీ తెలుసు. కనుక కెరీతు వాగు దగ్గర దేవుడు తన మీద ఆధారపడటాన్ని ఏలియాకి దేవుడు నేర్పిస్తే ఈ సారెపతు గ్రామంలో సుమారు 2 సంవత్సరాలు ఏలియాని ఉంచడం ద్వారా దేవుడు ఏ పాఠం నేర్పించాడంటే శత్రువు టెరిటరీలోనికి నువ్వు వెళ్ళినప్పటికీ, శత్రువు టెరిటరీలో నువ్వు ఉన్నప్పటికీ నువ్వు క్షేమంగా ఉంటావు. నిన్ను కాపాడే నిమిత్తం నా దూతలకు ఆజ్ఞాపిస్తాను. నీ ఏ శత్రువు కూడా నిన్నేమి చేయలేదు అనేటువంటి వాస్తవాన్ని ఏలియాకి దేవుడు రుజువు చేసినట్లుగా ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డ,
ప్రస్తుతం నీ పరిస్థితి అలాగే ఉందేమో. శత్రువుని చుట్టుముట్టినటువంటి రీతిగా నువ్వు ఒకవేళ భయపడుతున్నావేమో. ఏలియాని చూడు, ఇక్కడ 2 సంవత్సరాల పాటు శత్రువు అధికారములో ఉన్నటువంటి ప్రాంతములో ఏలియాని దేవుడు, ఏలియా ఒంటి మీద ఉన్న ఒక్క వెంట్రుక కూడా రాలకుండా ఏలియాని దేవుడు కాపాడాడు. నిన్ను కూడా కాపాడగలవాడుగా ఉన్నాడు. ఆ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ని, అశుద్ధీకరించేటువంటి ప్రాసెస్ ని దేవుడు చేస్తూ ఉన్నాడు. కెరీతు అంటే కటింగ్ డౌన్, అలాగే సారెపతు అని అంటే స్మెల్టింగ్ డౌన్. ఈ 2 విషయాల్ని మనం నేర్చుకోవాలి. నీ జీవితంలో ఈ లాక్డౌన్ పీరియడ్ లో దేవుడు నీ జీవితంలో ఉన్న అనవసరమైన వాటిని, వ్యర్థమైన వాటిని కరిగించడానికి దేవునికి నువ్వు అవకాశం ఇస్తావా? నీ జీవితంలో ఉన్న వ్యర్థమైన వాటన్నింటినీ కూడా కరిగించి, తొలగించి, అవతల పారవేసి నిన్ను శుద్ధ సువర్ణముగా మార్చడానికి, దేవుడు నీ కింద వేడిని పెంచడానికి దేవునికి నువ్వు అవకాశం ఇస్తావా? దేవునికి నువ్వు అంగీకారం చెప్తావా? ఏలియా అంగీకరించాడు. దేవా, నీ ఇష్టం ప్రభా, నా జీవితంలో నువ్వు ఏ కార్యం చేసినా ఓకే, ఏం చేసినా నా మేలు కోసమే చేస్తావని నాకు తెలుసు అన్నాడు. నిజంగానే దేవుడు ఏలియాని ఆ తర్వాత అద్భుతమైన కార్యం కోసం కెరీతు దగ్గర, సారెపతు దగ్గర సిద్ధపరుస్తున్నట్లుగా ఆ తర్వాత మనం గమనించవచ్చు. 3వ విషయం నేను చెప్పి ముగించేస్తాను. 3వది ఏంటి అని అంటే, ఈ ప్రక్రియ అంతటిలో కూడా దేవుడు సమస్తాన్ని సమకూర్చి ఏలియా కోసము అంత మాత్రమే కాదు, ఏలియాతో ఉన్నటువంటి వారి మేలు కోసం కూడా సమస్తాన్ని సమకూర్చి దేవుడు జరిగిస్తున్నాడు. ఏలియాను పోషించాడు. కెరీతు దగ్గర ఇంతకుముందే అనుకున్నాం, దేంతో పోషించాడు అంటే కాకుల ద్వారా దేవుడు పోషించాడు. కాకుల బుద్ధి ఎత్తుకుని వెళ్ళిపోయే బుద్ధి. అటువంటి కాకులను ఏం చేశాడంటే దేవుడు ఉదయమున సాయంత్రమున రొట్టెను, మా మాంస ముక్కలను దేవుడు సంవత్సరం పాటు 365 రోజులు అనగా 730 సార్లు కాకులు ఏలియాకి ఆహారము తెచ్చి పెట్టినాయి. అవి ఏమాత్రం విసుక్కోలేదండి. ఏలియా కూడా ప్రభు కాకి అపవిత్రమైన పక్షి తెచ్చేటువంటి ఆహారం నేను తింటమేంటి అని చెప్పి ఏలియా భావించలేదు. అపవిత్రమైన పక్షి ద్వారా ఆహారం పంపించడానికి ఆయనకు ఇబ్బంది లేకపోతే తినడానికి నాకేంటి ఇబ్బంది అని చెప్పి ఏలియా అనుకున్నాడు. ప్రతి పూట ఫ్రెష్ బ్రెడ్, ప్రతి పూట ఫ్రెష్ పీసెస్, చికెన్, మటన్, ఆ ఫ్రై పీసెస్ పోసి చక్కగా తింటూ వచ్చి ఉంటాడు. అప్పుడప్పుడు మనం అనుకుంటాం, దేవుడు ఫలానా వారి ద్వారా మనకు సహాయం చేస్తే బాగుండు, ఫలానా మార్గంలో దేవుడు మనకి సహాయం చేస్తే బాగుండు అని చెప్పి మనం మన మనసులో ఊహించుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఎప్పుడు కూడా నువ్వు గీత గీస్తే ఆ గీతలో ఉండేటువంటి దేవుడు ఎంత మాత్రమో కాదండి. నువ్వు ఊహించనటువంటి విధంగా, నువ్వు ఆశించనటువంటి విధముగా, నువ్వు ఎక్స్పెక్ట్ చేయనటువంటి వైపు నుంచి నీకు అవసరమైన సహాయాన్ని నిశ్చయంగా దేవుడు పంపిస్తాడు. ఏలియాకి కెరీతు లాక్డౌన్ లో పంపించాడు. ఈ లాక్డౌన్ లో సైతము దేవుడు నీకు ఆ విధంగానే సహాయాన్ని పంపించబోతున్నాడు. ఇంకా సారెపతు దగ్గరికి మనం వెళ్తే, ఆ సారెపతు గ్రామానికి వెళ్ళగానే దేవుడు ఏలియా ద్వారా ఇప్పటికే అంతకు మునిపే ఏలియా అక్కడికి వెళ్ళక ముందే ఆ సారెపతులో ఉన్న విధవరాలతో దేవుడు మాట్లాడాడు. ఆ విధవరాలు విశ్వాస అని మనం ఆలోచన చేస్తే విశ్వాసి కాదు అని మనకు అర్థమవుతుంది. ఎలా చెప్పగలమంటే 12వ వచనం చూడండి, 1 రాజులు 17:12. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు అంటుంది ఏలియాతో. ఏమన్నామా? నీ దేవుడైన యెహోవా అంటే ఆమె దేవుడు యెహోవా దేవుడు కాదు. అయినా కానీ ఒక అన్యురాలితో, తన ప్రజల కోసం, తన ప్రవక్త కోసం ఒక అన్యురాలితో దేవుడు మాట్లాడి ఏలియాకి సహాయం పంపించాడు. ఇప్పుడు ఏలియా ద్వారా ఆమె కుటుంబాన్ని దేవుడు ఆ కరువు కాలం అంతా కూడా పోషించబోతూ ఉన్నాడు. ఒక వాగ్దానం దేవుడు ఆమెకు చేశాడు. చూడండి 13వ వచనంలో, అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకురము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడని అనెను. అంతటా ఆమె వెళ్లి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా, దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడ దేవుడు ఓ అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని ఆ పేద విధవరాలికి ఇస్తూ ఉన్నాడండి. నిజంగా అద్భుతంగా దేవుడు ఏలియాని పంపించింది సారెపతులో ఉన్న ధనవంతురాలి ఇంటికి కాదు,
ఓ అన్యురాలి ఇంటికి, ఓ పేద విధవరాలి ఇంటికి పండితులు అంటారు ఈ కరువు కారణంగానే ఆమె భర్త చనిపోయాడు అని. ఒక చిన్న కుమారుడు ఉన్నటువంటి ఒక విధవరాలు, ఆమె దగ్గరికి దేవుడు ఏలియాని పంపించాడు, అద్భుతమైన వాగ్దానం చేశాడు. అది ఆశ్చర్యకరంగా ఈమె కూడా ఏం చేసిందంటే, ఆమె వెళ్లి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఆహాబు దగ్గరికి వెళ్ళు అని అంటే ఏలియా విధేయత చూపించి వెళ్ళాడు. కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు అంటే దేవుని మీద విశ్వాసం ఉంచి విధేయత చూపించి ఏలియా వెళ్ళాడు. అక్కడ కాకులు ఏలియాకి ఆహారం తీసుకు వెళ్ళండి అని అంటే కాకులు లోబడినాయి. ఇక్కడ మళ్ళా సారెపోతు గ్రామానికి వెళ్ళు అని అంటే ఏలియా విశ్వాసం ఉంచాడు, విధేయత చూపించాడు. ఏలియాతో పాటు ఉన్నటువంటి ఆ పేద విధవరాలు కూడా దేవుని మాట మీద విశ్వాసం ఉంచి విధేయత చూపించింది. కెరీతు వాగు దగ్గర కేవలము ఏలియా మాత్రమే విశ్వాసము విధేయత చూపించినట్లయితే, కాకులు లోబడకపోయినట్లయితే ఏలియాకి ఆహారం దొరికేది కాదు. ఈ సారెపోతు గ్రామంలో కేవలము ఏలియా మాత్రమే విశ్వాసం ఉంచి విధేయత చూపించినట్లయితే, ఆ విధవరాలు విశ్వాసం ఉంచి విధేయత చూపించకపోతే ఏలియాకి ఆమెకి ఆహారం దొరికేది కాదు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇవాళ మన కుటుంబాలలో కూడా, కుటుంబాల్లో ఉన్న 4 5 అందరూ, ఒక స్త్రీ మాత్రమే కాదు, ఒక పురుషుడు మాత్రమే కాదు, ఒక తల్లి మాత్రమే కాదు, ఒక తండ్రి మాత్రమే కాదు, కుటుంబంలో ఉన్న తల్లి, తండ్రి, పిల్లలు, వారి చిన్నపిల్లలైనా యవనస్తులైనా వారు ఎవరైనా, కుటుంబం అందరూ కలిసి దేవుని మాట మీద విధేయత చూపించి దేవుని మాట మీద విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే అద్భుతమైనటువంటి ఆయన కార్యాన్ని ఆ కుటుంబము చూడగలుగుతున్నది ఎంతైనా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఏలియా ఎంత విశ్వాసము విధేయత దేవుని మాటకు చూపించాడో అంతే విశ్వాసము విధేయత ఈ విధవరాలు కూడా చూపించింది. ఇక్కడ ఆమె ఏలియా మాట చొప్పున చేయగా యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదంట. ఆ 2 సంవత్సరాల కాలము అద్భుతమైన రీతిలో ప్రతి పూట వాళ్ళు పిండి తీస్తూ ఉంటే పిండి వచ్చింది, నూనె వాడుతూ ఉంటే నూనె వచ్చింది. ఓ అద్భుతమైన కార్యాన్ని దేవుడు అక్కడ ఏలియా ద్వారా జరిగించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత కూడా ఆ విధవరాలి కుమారుడు చనిపోయినప్పుడు ఆయన ప్రవక్త దగ్గరికి వస్తుంది. ఏంటి ఇలా జరిగింది అని అంటే ఏలియా ఒక్క మాట అన్నాడు, ఆ చనిపోయిన నీ కుమారుడిని నాకు అప్పగించు అన్నాడు. వెంటనే ఆమె ఏలియాకి అప్పగించేసింది. చూసారా ఎంత? ఏలియా ఒక మాట చెప్పాడు, ఆ మాటకి ఆమె విశ్వాసం ఉంచింది, విధేయత చూపించింది. నాకు అప్పగించు అన్నాడు, అప్పగించింది. చనిపోయిన కుమారుణ్ణి ఏలియా చేతిలో పెట్టి వెళ్లిపోతే ఏలియా ఆ చనిపోయిన కుమారుణ్ణి పై అంతస్తులో తనకి ఇచ్చినటువంటి ఆ గదిలోకి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టి దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు ఏలియా ప్రార్థన ఆలయంలో ఆ చనిపోయిన కుమారుడిని తిరిగి లేపినట్లుగా ఇక్కడ మనకు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఈ సమయంలో ఈ లాక్డౌన్ పరిస్థితులు, ఈ కరోనా వైరస్ కు సంబంధించినటువంటి ఈ ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, ఉద్యోగాలు, వ్యాపారాలు ఏమవుతాయి, ఇప్పుడు ఇలాగున్నాం, తర్వాత ఎప్పటికి తేరుకుంటాం, ఏమవుతుంది, ఏమిటి అనేటువంటి ఒకవేళ నీ పరిస్థితి ఎలాగుంటుంది అని చెప్పి నువ్వు చింతిస్తున్నావా? ఆమె చనిపోయిన తన కుమారుణ్ణి దైవ సేవకునికి అప్పగించి నిశ్చింతగా ఉంది. ఇవాళ నీకున్నటువంటి ఈ అయోమయ పరిస్థితిని తీసుకుని వెళ్లి దేవుని చేతిలో పెట్టు, దాన్ని బతికించి తిరిగి దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కేవలం కొంచెముగా ఉన్నటువంటి నీ స్థితిని తీసుకుని వెళ్లి దేవుని చేతికి అప్పగించు, దానిని సమృద్ధిగా చేసి దేవుడు తిరిగి నీ చేతికి అప్పగించబోతూ ఉన్నాడు. ఎస్తేరు తన పరిస్థితిని దినము దేవుని చేతికి అప్పగించింది. దేవుడు ఎస్తేరుని ఆ దేశానికి రాణిని చేశాడు. రూతు తన యొక్క ముక్కలైపోయినటువంటి జీవితం, ఆ ముక్కలన్నింటినీ కూడా మోయాబులో ఏరుకొని తీసుకువచ్చి ఇశ్రాయేలు జీవము గల దేవుని చేతిలో పోసింది. రూతు జీవితాన్ని ఆ పగిలిపోయిన ముక్కలన్నింటినీ జత కలిపి అద్భుతమైన రీతిలో దేవుడు రూతుని దీవించినట్లుగా మనం చూస్తాం. మార్తా మరియలు చనిపోయిన తమ సోదరుడైన లాజరుని యేసు చేతికి అప్పగించారు. లాజరుని దేవుడు తిరిగి లేపి ఆ సోదరులకు అప్పగించినట్లుగా మనం చూస్తాం. మరి ఈ దినాలలో, ఈ లాక్డౌన్ పీరియడ్ లో చనిపోయినటువంటి మృతమైనటువంటి నీ ఆర్థిక స్థితిని, నీ ఆరోగ్య పరిస్థితిని, నీ వ్యాపారాన్ని, నీ ఉద్యోగాన్ని బేషరతుగా విశ్వాసముతో విధేయతతో నీ దేవునికి అప్పగించు. దేవుడు అద్భుతం నీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ,
ఈ లాక్డౌన్ 17వ అధ్యాయంలో ఇదంతా కూడా ఎందుకు దేవుడు ఏలియా జీవితంలో అనుమతించాడు, ఎందుకు ఏలియాని చాటున ఉంచేశాడు అని అంటే 18వ అధ్యాయంలో జరగబోతున్న ఒక మహా అద్భుతము నిమిత్తము దేవుడు ఏలియాని ఇక్కడ సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ అద్భుతం ఏంటో 18వ అధ్యాయం మీకు తెలుసు. కర్మెలు పర్వతం మీద ఏలియా ప్రార్థించగా పరలోకంలో నుంచి అగ్ని దిగి వచ్చి అక్కడ ఏం చేసిందో మీ అందరికీ తెలుసు. అప్పుడు ఇంతవరకు ఏలియా చాటునే ఉన్నాడు, మరుగునే ఉన్నాడు. ఇప్పుడు ఏలియా దేవుడు కనపరచబడ్డాడు. ఇప్పుడు ఏలియా అంటే తెలియని వాళ్ళు ఆ ఇశ్రాయేల్ దేశంలోనే ఎవరు లేరు. ఏలియా దేవుడే దేవుడు, యెహోవాయే దేవుడు అని చెప్పి కర్మెలు పర్వతం మారుమోగేలాగా అక్కడ ప్రజలందరూ తెలియచేశారు. ఏ సారెపతు గ్రామంలో ఏ బయలు దేవత ఆరాధనకు ముఖ్య స్థానంలో 2 సంవత్సరాలు దేవుడు ఏలియాని ఉంచాడో ఆ బయలు ప్రవక్తలు 850 మందిని ఆ కర్మెలు పర్వతం మీద చంపివేయడానికి దేవుడు అవసరమైన సిద్ధపాటుని ఆ సారెపతు గ్రామంలోనే ఏలియాకి దేవుడు ఇచ్చినట్లుగా మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. ఈ లాక్డౌన్ పీరియడ్ లో కంగారు పడమాక, భయపడమాక. ఏ అద్భుతం దేవుడు నీ కోసం ఇదంతా ముగిసిన తర్వాత సిద్ధపరిచి ఉంచాడు. దేవుడు నిన్ను కెరీర్ దగ్గర ఉంచాడా, నేను కట్ చేయడానికి దేవునికి అనుమతి ఇవ్వు. నేను సారెపతులో ఉంచాడా, నిన్ను స్మెల్టింగ్ చేసి నీ జీవితంలో ఆ స్మెల్టింగ్ ప్రాసెస్ ని దేవుడు చేసి నీలో ఉన్న ఆ అశుద్ధమైన ఆ పరిశుద్ధమైన వాటన్నిటిని కూడా తొలగించి వేసి నిన్ను ఒక శుద్ధమైనటువంటి పాత్రగా చేయడానికి నువ్వు దేవునికి అప్పగించుకో. ఓ కర్మెలు పర్వతం మీద దేవుడు తీసుకువెళ్ళి నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.